హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తా, ఆ తర్వాత ఒక మంచి స్టోరీ చెప్తా. కథ స్టోరీ ఏంటని ఆలోచించకండి, అది కథ, ఇది రియల్ స్టోరీ అన్నమాట. ఓకే, అనగనగా ఒక ఊర్లో ఒక నక్క తాబేలు మంచి స్నేహితులు. ఎంత స్నేహితులు అంటే నక్క తాబేలుని నమ్మించడానికి సర్వ విధాలా ప్రయత్నించింది. అయితే ఒకరోజు నక్క చెప్పిందంట, బావా తాబేలు బావా, నీకు నేను ఒక మంచి ప్లేస్ చూపిస్తాను బావా, ఆ ప్లేస్ చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు, నాతో రా బావా, నేను తీసుకెళ్తా అన్నాడు. సరే ఎక్కడే బావా అంటే, ఆ చెట్టు పైకి బావా అన్నాడు. చెట్టు పైకి అయితే నేను రానలేను కానీ బావా, ఆ చెట్టు బెరడు దగ్గరికి అయితే కింద దాకా అయితే నేను వస్తాను అందంట. సరే బావా అని వెళ్తూ ఉండగా నక్క ఆలోచన ఏంటి, రోడ్డు మధ్యలో ఏదో టైంలో ఈ తాబేల్ని వేసేయాలి అని. సో అలా వెళ్తూ ఉంటారు. నక్క 2 సార్లు కామెడీలు చేసింది, నేను తినేస్తా అని. తాబేలు లోపలికి ముడుచుకుపోతుంది. ఈ అమ్మాయి దొరకట్లేదు అనుకుని అంటుంది, లోపలికి ముడుచుకుపోతుంది. ఇలా 2 సార్లు ట్రై చేసిన తర్వాత తాబేలుకి అర్థమైంది, ఓహో సీన్ రివర్స్ లో ఉంది అనేసి కొంచెం దూరంలో చెట్టు ఉందనగా మధ్యలో చిన్న కొలనుంటే తాబేలు దాంట్లోకి దూకేసింది. నాకు అన్ని ఆశ్చర్యపోయింది, అరే రే ఇక్కడ కొలను ఉందన్న విషయం నేను చూసుకోలేదే, దూకేసింది, ఇది మిస్ అయింది అంటే, తాబేలు బావా మనం అక్కడ దాకా వెళ్ళాలి, నువ్వు ఎక్కడే ఎందుకు దూకేసావంటే, ఆహా నన్ను తినేయాలని నీ నక్క జిత్తులు నాకు తెలియవా బావా, సార్లు అన్ని మూసుకొని దొబ్బేయి అందంట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడుకుందాం. ఈ లిక్కర్ కుంభకోణం జరిగిపోయింది. 3,000 కోట్లు, 3,300 కోట్లు, 4,000 కోట్లు. అబ్బో, ఎవడికి నోటుకొచ్చిన లెక్కలు వాడు చెప్తూ ఉంటే, ఆ చేపల పులుసు గాడైతే ఇంట్లో దాచేసాడు, కట్ల డబ్బులు రారీల్లో వెళ్ళిందని వాడు సొల్లు కబుర్లు కొన్ని. ఇంకొకడు సీమరాజా గారు, వాడు కూడా సొట్ట, ఇంకా సొట్ట కబుర్లు అనేవాళ్ళు ఇంకా ప్రతి నాయకుడు చెప్తూనే ఉన్నాడు, టీడీపీ నాయకుడు. సో వీటన్నిటిని పక్కన పెడితే ఈ లిక్కర్ కేసులో ఫస్ట్ మిథున్ రెడ్డిని టార్గెట్ చేశారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి చూశారు. మిథున్ రెడ్డిని తీసుకెళ్లి అరెస్ట్ చేయడానికి నానా విధాలకు కష్టపడుతూ ఉంటే మిథున్ రెడ్డికి ఆ విషయం తెలిసి హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. అప్పుడు వాళ్ళు వచ్చేసి, మిథున్ రెడ్డి మీద కేసు మేమేందుకు పెడతాం, అసలు ఆయన అనుమానిస్తున్న లిస్ట్ లో కూడా లేడు కదా, మీరే ఆయనకి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఆహా నిజమేనా అని కోర్టు నమ్మి, మీకెందుకు మీ పేరే లేదంట కదా బెయిల్ కొట్టేసి, సరే అని మిథున్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ ఏదో పనులు చూసుకుంటుంటే బెయిల్ కొట్టేసి నెక్స్ట్ డేనే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారు. ఆహా ఇక్కడికి వచ్చారా బావలు అంటూ మిథున్ రెడ్డి గారు కూడా వెళ్ళి సుప్రీంకోర్టులో వేశారు. నిన్నే అండి హైకోర్టులో ఇలా అన్నారు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వచ్చి పోలీసులు తిరుగుతూ ఉన్నారు, దయచేసి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అంటే సుప్రీంకోర్టు దాన్ని విచారించి మిథున్ రెడ్డిని టచ్ చేస్తే తొక్క తీస్తా అంటూ వార్నింగ్ ఇచ్చేయడం జరిగింది. సో అబ్బా తప్పించుకున్నాడే మిథున్ రెడ్డి అనుకున్న టైంలో మన విజయసాయి రెడ్డి బాబాయ్ ఉన్నాడు కదా, మన బాబాయ్ చాలా ఇన్ఫర్మేషన్స్ పాస్ చేస్తున్నాడు ఈ మధ్య. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ తో ఇంకో రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన కేసిరెడ్డి, మీకు తెలుసు కసిరెడ్డి అని కసిరెడ్డిని చేశారు. కేసిరెడ్డి, ఆ కసిరెడ్డిని టార్గెట్ చేశారు. కసిరెడ్డిని అరెస్ట్ చేస్తే అసలు అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దొరికిపోతారు అనుకున్నారు. చివరికి కేసిరెడ్డిని వాళ్ళ ఇంటికి వెళ్ళి సమాన్లు ఇచ్చారు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కూడా చివరికి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం జరిగింది. సో కేసిరెడ్డి ఇది తెలిసి ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. నేను లేనప్పుడు మా ఇంట్లో సమాన్లు ఇచ్చారు, నేను రెస్పాండ్ అయ్యాను, నేను వస్తా అని చెప్పాను, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను వెళ్తే నన్ను మూవ్ చేసి లీగల్ గా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసినట్టు. సో నా లీగల్ అడ్వైజర్స్ ప్రకారం నేను లాయర్ తో వెళ్తాను అని చెప్పేసి పాపం విజయసాయి రెడ్డి గారికి ఒక అద్భుతమైన బిరుదు ఇవ్వడం జరిగింది. సారీ అద్భుతం కాదు, ఒక పిచ్చి బిరుదు ఇవ్వడం జరిగింది. అద్భుతం అన్నాను, సారీ. విజయసాయి రెడ్డి ఒక బట్టే బాజ్ అన్నాడు. ఆ బట్టే బాజ్ అనేది భూత పొగడతా అని నాకు ఎన్నాళ్ళు తెలియట్లా. బట్టే బాజ్, విజయసాయి రెడ్డి ఒక బట్టే బాజ్ అన్నాడు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు చాలా బాధపడుతున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. పాపం విజయసాయి రెడ్డి గారిని బట్టే బాజ్ అంటే ఏంటో తెలియదు. అంత పెద్ద వ్యక్తి టచ్ చేసుకుని టిప్ టాప్ ఉండే వ్యక్తిని బట్టే బాజ్ అంటే నోరే వచ్చింది కేసిరెడ్డి అని అడగాలి ఉంది, కానీ ఆయన నాకు అసలు తెలియదు అనమాట. సో ఈ తర్వాత మళ్ళీ ఏం చేసింది, కేసిరెడ్డి వచ్చాడు, పోలీసులు తీసుకెళ్లి అదే సిట్ అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. చివరికి ఇదిగో దీనిపైన ఆటోగ్రాఫ్ కావాలన్నారంట. ఏంటి ఆటోగ్రాఫ్, దేనిపైన కావాలి, ఇవన్నీ చేయించింది జగన్మోహన్ రెడ్డి, దానికి మేము సహకరించాం, ఇంత సిండికేట్ అయింది, ఇన్ని కేజీలు బంగారం కొన్నాం, ఆ బంగారం ఇక్కడుంది, ఇంత డబ్బు ఇటు తరలించాం, అంత డబ్బు అట్లా తరలించాం అని మొత్తం రాసి కమాన్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అడిగారంట సిట్ అధికారులు. కేసిరెడ్డి నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వటం రాదుగా, అండ్ సో చారీ అని అంట. అదేంటి ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కంటే, నాకు ఇంగ్లీష్ మాట్లాడుతూ వచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వటం రాదన్నా అంట.
ఆ తర్వాత సిట్ అధికారులు "అబ్బా! ఎంత పని జరిగిపోయింది" అన్నారు. ఆ తర్వాత ఊరుకున్నారా? మళ్ళీ ఎళ్లి ఇంకో వ్యక్తిని ఎత్తుకొచ్చారు. శ్రీధర్ రెడ్డి అని ఇంకో వ్యక్తి. ఆ శ్రీధర్ రెడ్డిని తీసుకొచ్చారు. సిట్ అధికారులు విచారించారు. "కమ్ ఆన్ గివ్ మీ యువర్ ఆటోగ్రాఫ్" అదే ఒప్పుకున్నట్టు సంతకం పెట్టు అన్నారంట. నాకు కూడా ఆటోగ్రాఫ్ రాదన్నాడంట ఆయన. అదేంటి మీ అందరికి ఆటోగ్రాఫ్ రాదంటే, తప్పుడు డాక్యుమెంట్స్ మీద మేము ఆటోగ్రాఫ్లు పెట్టాం సార్ అన్నారంట. ఏం చేయాలో అర్థం కాక పోలీసులు సిట్ అధికారులు పిచ్చుకొని మళ్ళీ మిథున్ రెడ్డిని అంతు చూద్దాం అనేసి మిథున్ రెడ్డి దగ్గరికి వచ్చారు. ఈ రోజు మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ గడువు అయిపోయింది. మళ్ళీ అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమవుతుంటే మిథున్ రెడ్డి వాళ్ళ లాయర్లు అభిషేక్ సంఘవి అదేవిధంగా నిరంజన్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి అయ్యా మా ఓడు సిట్ అధికారులు పిలిచినప్పుడల్లా వెళ్ళి పద్ధతిగా సహకరిస్తున్నాడు, మరి అటువంటప్పుడు మా ఓడిని ఎందుకు రిమాండ్కి ఇవ్వాలి అని అడిగారంట. అప్పుడు మళ్ళీ ఊరుకుంటారా మన సిఐడి అధికారులు, నో అది కాదు, ఇంకా మా దగ్గర చాలా ఆధారాలు రాబట్టాల్సి ఉంది, ఈ కేసులో ఉన్నటువంటి మెలకులు మలుపులు మీకు తెలియదు అంటూ జడ్జిలకు చెప్పడం జరిగిందంట. ఆ జడ్జిలు ఏంటి, ఆ మెలకులు మలుపులు ఏమో గానీ మీ విచారణ స్టార్ట్ చేసి కనీసం 6-7 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు ₹1 సంబంధించిన ఆధారం తేలేదు, ఒక అరతులం అరతులం ఎందుకులే ఒక 1/2 గ్రాము బంగారం కూడా మీరు క్లెయిమ్ చేయలేదు. 50 కేజీలు 500 కేజీలు బంగారం అన్నారు, 3,500 కోట్ల డబ్బులు అన్నారు, అసలు ఆధారాలు ఎక్కడున్నాయా అని అడిగితే అది విచారించడానికే మాకు మిథున్ రెడ్డి కావాలి అన్నారంట. కమాన్, నో 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 అలా ఇవ్వము నాన్న, నీ కష్టాలు నువ్వు పడు, ఆధారాలు తీసుకొస్తే తప్పించి మిథున్ రెడ్డిని నీకు ఇవ్వము, కాబట్టి ఇంకో 2 వారాలు నీకు టైం ఇస్తున్నా, ఆ 2 వారాల్లో నీ దగ్గర నువ్వు తిరిగి ఓడబడిచి పీక్కొచ్చిన ఆధారాలు ఏముంటే మాకు చూపించు, వాటిని చూసి ఆ ఆధారాలు కరెక్ట్ అయితే మిథున్ రెడ్డిని కస్టడీకి ఇస్తా అని చెప్పేసి పాపం ఇంకో 2 వారాలు పోస్ట్ పోన్ చేశారంట. అబ్బాయి ఎంత కష్టం వచ్చింది సిఐడి పోలీస్ ఆఫీసర్ కి. ఇదే ముందు చెప్పిన కథ ఉంది కదా, నక్కబావ జిత్తులు భలే ఉంటాయి. ఆ నక్కబావ ఎవరనేది మీరే ఇమాజిన్ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి లోపల పెట్టాలనేది నక్కబావ ప్లానింగ్. అరే నీ నక్క జిత్తులు మాకు తెలుసురా భయ్, మా వేళ మేము వెళ్తామంటూ ఇటు మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా కరెక్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సింపుల్ లాజిక్ ప్రతి ఒక్కరు మిస్ అవుతున్నారు. ఇప్పుడు గవర్నమెంటే లిక్కర్ షాపులు రన్ చేసింది గత 5 సంవత్సరాలు. ఇప్పుడు గవర్నమెంటే లిక్కర్ షాపులు రన్ చేసిందంటే వచ్చిన ఆదాయం ఎక్కడికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది కదా. మరి అటువంటిప్పుడు అక్కడ అన్యాయం జరిగే అవకాశం, కుంభకోణాలు జరిగే అవకాశం ఎక్కడుంది? లేదు కదా. ఈ మినిమం తెలియదు. అండ్ ఈ డిస్టిలరీస్ కి కొత్త వాటికి జగన్మోహన్ రెడ్డి ఏమైనా పర్మిషన్ ఇచ్చి, అయ్యా నువ్వు నీకు కంపెనీకి పర్మిషన్ ఇస్తున్నా, పర్మిషన్ ఇచ్చినందుకు నాకు లంచం ఏమని అడిగి ఆ మందుని ఏమైనా మార్కెట్లోకి ప్రవేశపెట్టారా? లేదు. పోనీ తక్కువ రేటుకి నాణ్యమైన మద్యమని కర్ణాటక నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి అమ్ముతున్నట్టు ఆ మద్యం ఏమన్నా అమ్ముతున్నాడా అంటే అది కాదు. ఏదైతే లీగల్ గా డిస్టిలరీస్ నుంచి గవర్నమెంట్కి వస్తుంది, గవర్నమెంట్ నుంచి మందు షాపులకు వెళ్తే మందు షాపులో వచ్చిన లాభాన్ని ఎంత పర్సెంటేజ్ అని గవర్నమెంట్కి ఇస్తారు. అక్కడ ఇంకా కుంభకోణం జరిగే అవకాశం ఎక్కడుంది? ఇప్పుడున్న గవర్నమెంట్ లాగా ప్రైవేట్ వ్యక్తులకు గనక నిజంగా లిక్కర్ ఇచ్చినట్లయితే, ఇప్పుడు గనక ఉన్నట్టు గల్లీలో బెల్ట్ షాపులు ఉన్నట్లయితే అప్పుడు బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి డబ్బులు దండుకోవచ్చు. ప్రైవేట్ వ్యక్తులకి లిక్కరు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే లంచాలు తీసుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా జరగలేదు కదా. మొత్తం గవర్నమెంట్కే వచ్చింది ఆదాయం, గవర్నమెంటే ఇన్వెస్ట్ చేసింది, గవర్నమెంటే దానికి తీసేసుకుంది. అప్పుడు ఇక్కడ కుంభకోణాలు జరిగే అవకాశం ఎక్కడుంది? మినిమం లాజిక్ కూడా తెలియకుండా పర్మిట్ రూములు కూడా జగన్మోహన్ టైంలో లేవు, బెల్ట్ షాపులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో లేవు, మొత్తం లిక్కరు గవర్నమెంటే అమ్మింది, గవర్నమెంటే తీసుకుంది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు పర్మిట్ రూములకి లంచాలు తీసుకున్నారు, బెల్ట్ షాపులకి లంచాలు తీసుకున్నారు, ప్రైవేటు వ్యక్తులకి లిక్కర్ షాపులు అప్పగించినందుకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి లంచాలు తీసుకున్నారు. ఇలా అనేక విధాలుగా లిక్కర్ నుంచి మాఫియా లాగా ఏర్పడి సిండికేట్ అయ్యి డబ్బులు సంపాదిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. కానీ అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి ఆ అవకాశం లేదు. వాళ్ళు ఎక్కువ రేట్లు పెట్టి మద్యం తాగే క్యాపబిలిటీని తగ్గించి సమాజానికి మంచి చేశారు, వాళ్ళ దగ్గర అవినీతి జరిగే అవకాశం లేదంటూ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు అదేవిధంగా రాజకీయ నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే గతంలో ఎలా అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ పైన లిక్కర్ కుంభకోణం అనేసి జస్ట్ 100 కోట్లు అని చెప్పేసి అతన్ని జైల్లో పెట్టి ప్రజల్లో ఎలాగైతే తప్పుడు సంకేతాలు పంపించారో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా అరెస్ట్ చేసి లిక్కర్లో డబ్బులు దొబ్బేశాడని నిరూపించాలని చూస్తూ ఉన్నారు. ఇంకోటి మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే కేసీఆర్ గారి డాటర్ కల్వకుట్ల కవిత, ఆవిడ పైన కూడా లిక్కర్ ఆరోపణలు వేసి ఆవిడ కూడా జైలుకి పంపించి
రాజకీయంగా లబ్ధి పొందింది బీజేపీ. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సేమ్ ప్యాటర్న్ లో ఇరికిద్దామని సర్వ విధాలా ప్రయత్నిస్తుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళేమో హార్డ్ కోర్ అభిమానులు, సావనైనా సస్తారు గాని సంతకాలు పెడతలేదు. ఏం పిక్కుంటారో పిక్కుంటారా అని చెప్తూ ఉన్నారు. పాపం అసత్య ప్రచారాలు, అబద్ధ సాక్ష్యాలు సృష్టిద్దామన్నా కావట్లా. ఏం చేయాలో తెలియక అటు సిట్ అధికారులు, ఇటు గుంట నక్కలు చాలా ఇబ్బంది పడుతున్నాయి అనేది మాత్రం సమాచారం. మీరేమంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయటం అంత కష్టం అంటారా? దొంగతనంగా చేయలేరంటారా? ఆయన చుట్టూ ఉన్న ఆర్మీని దాటి వెళ్ళలేరనేది నిజమా? నాకైతే నిజమే అనిపిస్తుంది. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ ఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.